ఇప్పుడు మనం ఈ వీడియోలో అమ్మపల్లి గ్రామం నర్కుడాలో ఉండే శ్రీ సీతారాముల స్వామి దేవస్థానం చూద్దాం. ఇదేంటంటే 12వ శతాబ్దానికి చెందినది. దీనికి చాలా అంటే చాలా ప్రత్యేకత ఉంది. పురాతనమైన గుడి ఇది. సో ప్రీవియస్ వీడియోలో నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఇదేంటంటే బయట అన్నమాట, చుట్టూ అంటే చిన్న చిన్న గోపురాలు ఉంటాయి. శివాలయం, ఆంజనేయ స్వామి గుడి అలా. సో ఈ వీడియోలో ఫస్ట్ అయితే మనం శివాలయం చూసేద్దాం రండి. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు దాన్ని ఏంటంటే రీమోడలింగ్ చేస్తున్నారు. సో కంప్లీట్గా వీడియో తీయడం జరగలేదు. సో మేము వెళ్ళే టైంకి ఇక్కడ ఏంటంటే కీస్ వేశారు. సో అందుకే ఫుల్ వీడియో క్లారిటీగా నేను తీయలేకపోయాను. చూడటానికైతే చాలా అంటే చాలా బాగుంది. మనసు ప్రశాంతంగా అనిపించింది. చుట్టూ చెట్లు కింద చిన్న చిన్న రాయితో తయారు చేసిన విగ్రహాలు చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి చిన్న శివలింగం, అది ఆ పురాతన కాలంలో మన పూర్వీకులు రాయితో చెక్కినదనమాట. సో చూస్తున్నారు కదా, అక్కడ దుర్గాదేవి, ఇంకా త్రిశూలం, సుబ్రహ్మణ్య స్వామి, చిన్న చిన్న లింగాలు చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ 450 సినిమాలకు పైగా ఇక్కడ మూవీ షూటింగ్స్ జరిగాయన్నమాట. సో మీరు చాలా మూవీస్లో చూసుకుంటే మీకు ఈ టెంపుల్ అనేది ఐడియా వస్తుంది. ఈ టెంపుల్కి ఏంటంటే నిక్ నేమ్ కూడా ఉన్నది. ఆ నిక్ నేమ్ కూడా ఏంటి మీకు ఎవరికైనా తెలిస్తే గెస్ట్ చేయండి, నేను వీడియో లాస్ట్లో చెప్తాను. సో చూసారు కదా, ఇక్కడ ఏంటంటే చుట్టూ చెట్లు ఉన్నాయి. చిన్న చిన్న దేవాలయాల పక్కన ఆ చెట్ల దగ్గర ఇదిగోండి ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉంది కదా, అక్కడ చిలక జ్యోతిష్యం కూడా చెప్తారంట. ఇప్పుడు ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళి ఆంజనేయ స్వామిని చూసేద్దాం. ప్రతి చెట్టు కింద కూడా ఒక్కొక్క విగ్రహాన్ని చెక్కి ఉంచారు. చాలా అంటే చాలా బాగుంది. వదిలి రావాలనిపించదు, అంత బాగుంది. సో ఇలాంటి దగ్గరలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇలాంటి టెంపుల్ చూడాలన్నా సరే మనకు అదృష్టం ఉండాలి. ఈ టెంపుల్కి ఉండే నిక్ నేమ్ ఏంటంటే సినిమా గుడి అని అంటారు. ఎందుకంటే ఇక్కడ చాలా సినిమాలకు పైగా షూటింగ్స్ అయ్యాయి కనుక దీనికంటూ ఒక నిక్ నేమ్ ఇచ్చారు. అదేంటంటే సినిమా గుడి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.